ఏం చేస్తుంటారు? నేను అంటే ప్రిపేర్ అవుతూ ఉంటాను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో కాంగ్రెస్ గెలిచింది కదా, గవర్నమెంట్ జాబ్ వస్తదన్న నమ్మకం మీకుందా? దగ్గరుండి గెలిపించడం నా వంతు ఒక 100 ఓట్లైనా వేయించినాను కదా కష్టపడి. సో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ ఏప్రిల్కి 2 ఇయర్స్ అవుతుంది పోలీస్ నోటిఫికేషన్ వచ్చి. సో అది నాది ఒక 1.5 అంటే 0.5తో జాబ్ మిస్ అయింది అనమాట. సో ఈసారి కొత్త జియో 46 అని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2016-18లో అయితేనేమో టీఎస్ఎస్పీ అని ఒక పోస్ట్ ఉంటుంది మాది లాస్ట్ కేటగిరీ. అది స్టేట్ వైజ్ ఇచ్చేదన్నమాట. అంటే ఈక్వల్ అంటే స్థానిక అంటే మనం స్థానికత ఆధారంగా ఈసారి కొత్త పెట్టిండు, మెరిట్ ఆధారంగా ఉంటుంది. అంటే ఎవరికి మార్క్స్ వచ్చినా కూడా ఈక్వల్ ఇచ్చాయి. ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు అది కొత్త జియో 46 తీసుకొచ్చారు. ఏమైందంటే హైదరాబాద్లో చదువుకున్న వ్యక్తులకి 60 మార్కులకి జాబ్ వచ్చింది, 60-70కి. నాకు 122.5 వచ్చిన జాబ్ రాలేదు. సో ఆ బాధ ఇప్పటికి ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే నిరుద్యోగుల్ని అసలు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో కొట్లాడుకున్న తెలంగాణ అంటే ఎన్నో కేసులని మేము ముందటి నుంచి నడిచింది. మా కుర్చీ లాగాలని చూసి ఆయన కుర్చీనే మేము లాగేసుకున్నాం అనమాట. అంటే పవర్ఫుల్ అనమాట. తెలంగాణ ప్రజలు అంటే పవర్ ఏందో చూపించినాం అనమాట. సో ఇప్పుడైనా మేము చెప్పేది అంటే ఈ ప్రభుత్వానికైనా మేము విన్నపించేది ఏంటంటే ఇప్పుడున్న ఉద్యోగాలు త్వరగా చేయాలి. ఇప్పుడు టీఎస్ఎస్ నుంచి కూడా ప్రక్షాళన చేయాలి. వాళ్ళంతా అవుట్సోర్సింగ్స్ ఎంప్లాయ్ అంటే కరెక్ట్ కాదు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా. సో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 టూ టైమ్స్ రాసాం, 2 టైమ్స్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో అంటే ఒక గ్రూప్ 1 అమ్ముకున్నంత స్థితిలో ఉందన్నమాట ఆ తెలంగాణ ప్రభుత్వం. ప్రధానంగా ఏంటంటే నేను వచ్చి ఆల్రెడీ కలిశాను. ఇక్కడ నవీన్ మిట్టల్ సార్ ఐఏఎస్ ఉన్నారు. జియో 46 క్యాన్సిల్ చేయాలని నా ఆలోచన. దాని మీదనే ఫైట్ చేయడం కోసం వచ్చాను. ఇంకా ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ తొందరగా ముందుకెళ్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము కలిసాం. మాకు కూడా ఆయన హామీ ఇచ్చాడు జియో 46 ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారని. సో ఆ ధైర్యం మాకుంది. సో అది ఒకవేళ క్యాన్సిల్ లేకుండా మాత్రం చాలా మంది మళ్ళీ ఫైట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసమే మళ్ళీ ఫైట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైనా అంటే ఒక వ్యక్తిని మనం ఎలా నిర్ణయిస్తామంటే ఒక మెరిట్ ఆధారంగా 100కి 90 మార్క్స్ వస్తేనే సో వాడు వాని దగ్గర సబ్జెక్ట్ ఉన్నాడు. 30 మార్కులు 40 మార్కులు మనకి జాబ్ ఇస్తే అవుతుంది. మళ్ళీ అందులో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే హైదరాబాద్లో ఏపీ వాళ్ళు కానీ అదర్ స్టేట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైతే అది స్టడీ సర్టిఫికేట్ కొనుక్కుంటారు. అంటే దొంగతనంగా కొనుక్కుంటారు బోనఫైడ్స్. అయితే 1 to 7 ఎక్కడ చదివితే మనం అక్కడ స్థానికత అనుకుంది కదా. తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అవన్నీ కొనుక్కుంటున్నారు. దానివల్ల కూడా మాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను వరంగల్లో చదివాను. సో 1995లో మా అమ్మ నాన్నలు అక్కడ జన్మించబట్టి మేము చాలా ఇన్కమ్ పూర్ కాబట్టి అక్కడ చదువు. మేము ఆ టైంలో హైదరాబాద్కి వచ్చి చదవలేము కదా. సో ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సర్టిఫికేట్ కొనుక్కున్నారు, అక్కడ సర్టిఫికేట్ అంటే వాళ్ళు 2 స్టేట్లలో ఆటోమేటిక్గా వాళ్ళ స్థానికత ఉంది. సో మాకు ఇప్పుడు జియో 46 వల్ల ఇప్పుడు తెలంగాణలో సపరేట్ స్టేట్ అయిపోయింది వరంగల్. నల్గొండ అయినా వేరే స్టేట్ అయింది. ఇంకా నల్గొండ పరిస్థితి అయితే 127 వచ్చిన జాబ్ రావాలి. ఇక్కడ 60 మార్కులకి జాబ్ వచ్చింది. అదైతే విచిత్రం. ఇక కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి కానీ చెప్పలేము. ఆ బాధ ఇక ఇప్పటికి ఉంటుంది. సో మెయిన్ కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణాలు మీకు ఏమైనా ఐడియా ఏమైనా ఉందా? నిరుద్యోగులు, మేధావులు, ప్రజలు ఫస్ట్ పనిచేస్తుందంటే ఇక నిరుద్యోగులమే. అంటే ఎన్ని సమస్యలైనా రాని ఒక 10 రోజులు 15 రోజులు ఇంటి దగ్గర ఉండి అందరు మోర్ దెన్ అంటే గ్యాదర్ చేసి సో నా తరపున ఎన్ని ఓట్లు వేయాలో మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ రిలేషన్స్ మోర్ దెన్ అందరితో వేయించిన. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని అర్థం చేసుకుని సో ప్రజలు ధరణిలో ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. సో బడ్జెట్ అంతా ఎంత లోన్ ఉందంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవద్దు. ఒక 5 లక్షల కోట్లు ఈచ్ వన్ అంటే 1 లక్ష రూపాయలైనా ఉంది. సో మనకి మామూలుగా ఇప్పుడు దళిత బంధువుని ఇవన్నీ ఉన్నాయి. దళిత బంధులో దళితునికి మనం 10 లక్షలు ఇచ్చేవి వాళ్ళ దగ్గర నుంచి 60,000, 70,000, 1 లక్ష రూపాయలు ఇట్లా ఎమ్మెల్యేలు తీసుకుంటారు. సో ఆ ఎఫెక్ట్ అనేది చాలా చూపించింది. 100% కేసీఆర్కి బుద్ధి వచ్చింది. మళ్ళీ మేము అంటే నా జీవితం ఉన్నంత వరకు అంటే టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఓటేయం. మళ్ళీ ఆయన వచ్చింది కూడా అసలు ఓటేయం. ఆ ఒక్కటే గుర్తుంది అనుకో, ఆడ ఓటేయకుండానే వస్తాను నేను. అంటే అంత కసి మీద పడ్డది అంతే. అంటే మాతోనే వచ్చిన తెలంగాణ మమ్మల్నే కాదంటే ఎట్లుంటది. అది ఒక సీఎం కుర్చీ కాదనట్లే, కానీ దాన్ని ఒక ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఈ రోజు చూడు కనీసం ఇటు సైడ్ మేము చూసినా కానీ ఎప్పుడు లోపలికి పోలేదు. సో సమస్య ఫస్ట్ మాకు అంటే సాల్వ్ కాకపోయింది. అందాక అవును, దీని గురించి అడుగుదాం అనుకున్నా. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు దీని లోపలికి అలౌ చేయకపోతుండే, ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ లోపలికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ చెప్పుకోండి, అక్కడ దరఖాస్తు పెట్టడానికి ఛాన్స్ ఉంది. అది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా పాసిబిలిటీ ఉంది. మంచిగా అనిపించింది నాకైతే. సో అక్కడ ప్రధానంగా ఏంటంటే సమస్యలు ఫస్ట్ వీళ్ళు ఎన్నెన్ని సమస్యలు మోర్ దెన్ వస్తాయో వాటిని పక్కన పెట్టేసి దేని మీద ఎక్కువ సమస్య ఉంటే దాని మీద 100% సాల్వ్ చేస్తారు. అంటే ఇక పర్సనల్ గా పక్క పెడితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు గురించి ఎక్కువ వస్తున్నాయి, పెన్షన్ గురించి వస్తున్నాయి, మళ్ళీ గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ గురించి వస్తున్నాయి, మోర్ దెన్ అంటే ధరణి గురించి వస్తుంది. ప్రజలంతా ఇబ్బంది పడేదంటే ధరణియే.
ధరణి వల్ల చాలా అంటే మన భూమి మనకే ఎక్కలేకపోతుంది, పక్కోనికి ఎక్కుతుంది. సో అటువంటి ప్రాబ్లమ్ రెస్పాన్స్ ఎలా ఉంది లోపల? ఓకే పర్లేదు. సో 100% చేసే అంత ఉంది. ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి లోపలికి వెళ్ళారా మీరు? లోపలికి వెళ్ళాము. ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల? సో పోతుంటే పోతాం అక్కడికి. సో చైర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో రిసీవింగ్ బాగుంది. సో లైన్ వైజ్ కూర్చోబెట్టి ఒక్కొక్క లైన్ తీసుకెళ్ళి సో ఎగ్జాక్ట్లీ అంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ లో మామూలుగా చూడడం కానీ కలర్ ఎప్పుడు చూడలేదు, దూరం నుంచి చూసేవాళ్ళం కాబట్టి వాళ్ళు కూడా మీ ప్రాబ్లం చెప్పండి అంటే నేను ఒక 2 minutes చెప్పాను. సో ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాను అని చెప్పి, అంటే మన నిరుద్యోగులు అందరం వస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.